హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము మిస్ యూ రివ్యూ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. సిద్ధార్థ తన కెరీర్ ఆరంభంలో ఎక్కువగా రొమాంటిక్ ప్రేమ కథలు చేశారు. అందుకే ఆయన పేరు చెప్పగానే మనకి ఆ సినిమాలే గుర్తొస్తాయి. కొత్త తరం కథలుగా అవి అప్పటి ప్రేక్షకులు మెప్పు పొందాయి. మధ్యలో భిన్నమైన జోనర్లు టచ్ చేస్తూ సినిమాలు చేసిన సిద్ధార్థ తనకి క్రేజ్ తీసుకొచ్చిన జానర్ని మటుకి మర్చిపోలేదు. కుదిరినప్పుడల్లా ఆ తరహా కథలో నటిస్తూ ఉంటారు. అందులో భాగంగా చేసిన మరో ప్రయత్నమే మిస్ యూ. మరి ఈ చిత్రం ఎలా ఉంది? సిద్ధార్థ్ ఖాతాలో విజయం పడిందా అనేది మనం చూద్దాం. మనకి స్టోరీ ఏంటంటే, దర్శకుడు కావాలనే కలలున్న ఓ యువకుడు వాసు అంటే సిద్ధార్థ్ నిర్మాతల్ని కలిసి కథలు చెప్పే ప్రయత్నంలో ఉంటాడు. ఇంతలో ఓ ప్రమాదానికి గురై తన జీవితంలో చివరిగా గడిచిన 2 ఏళ్ల జ్ఞాపకాన్ని మర్చిపోతాడు. కోలుకున్న వాసు అనుకోకుండా కలిసిన బాబీ కరుణాకరణ్తో కలిసి బెంగళూరు వెళ్తాడు. అక్కడ కేఫ్లో పనిచేస్తుండగా సుబ్బలక్ష్మి అంటే ఆషికా రంగనాథ్ చూసి తొలి చూపులోనే మనసిచ్చేస్తాడు వాసు. కానీ ఆమె మాత్రం అతని ప్రేమని తిరస్కరిస్తుంది. తన తల్లిదండ్రులకి ఈ విషయాన్ని చెప్పి ఎలాగైనా సుబ్బలక్ష్మిని ఒప్పించాలని తిరిగి ఇంటికి వస్తాడు. ఆమె ఫోటో చూసిన కుటుంబ సభ్యులు, స్నేహితులు షాక్ అవుతారు. లక్ష్మితో పెళ్లి కుదరదని, ఆమెని కాకుండా మరొకరిని పెళ్లి చేసుకోవాలని సూచిస్తారు. అయినా పట్టు వదలడు వాసు. అసలు సుబ్బలక్ష్మితో పెళ్లికి ఎందుకు వద్దన్నారు? ఇంతకీ ఆమె ఎవరు? వాసుకి ఆమెకి గతంలో ఏం జరిగింది? తదితర విషయాలు తెలుసుకోవాలంటే మనము మిస్ యూ మూవీ చూడవలసిందే. ఇది ఎలా ఉందంటే, తెలుగులో వచ్చిన హాయ్ నాన్న సినిమాని గుర్తు చేస్తుంది ఈ మిస్ యూ. అందులో పాప చుట్టూ కథ తిరిగితే, ఇందులో ఓ కేసుతో కథని ముడిపెట్టారు. మిగిలిందంతా మనకి మామూలే. అక్కడక్కడ కొన్ని కామెడీ సన్నివేశాలు, నాయకుల జోడీ, వాళ్ళ అభినయం మినహా ఇందులో చెప్పుకునే అంత ఏమీ లేదు. కందే కథ, కథనాలు, భావోద్వేగాలు పండించిన సన్నివేశాలు, అనవసరంగా వచ్చే పాటలతో సినిమా అలా సాగుతూ వెళుతూ ఉంటుంది. నిడివి 2 గంటల 6 నిమిషాలైనా థియేటర్లో సినిమా ఎంతకీ పూర్తవటం లేదనే భావన మనకి కలిగిస్తుంది. ఆరంభ సన్నివేశాలు పెద్దగా ఆసక్తిని రేకించవు. కథ గాడిలో పడడానికి చాలా సమయమే పడుతుంది. హీరో హీరోయిన్లు కలిసాకే కాస్త సినిమాలో వేగం పెరుగుతుంది. ఆ ఇద్దరి మధ్య మంచి ప్రేమ సన్నివేశాలు మలిచే అవకాశం ఉన్నా దర్శకుడు ఆ దిశగా దృష్టి పెట్టలేదు. హీరో చూడడం, ఆ వెంటనే తన ప్రేమను వ్యక్తి చేయడం, ఆమె తిరస్కరించడం ఇలా చకచకా తేల్చేస్తారు. సుబ్బలక్ష్మితో ప్రేమ విషయం ఇంట్లో చెప్పినప్పుడు కథలో చోటు చేసుకునే మలుపు సినిమాకి కీలకం. ద్వితీయార్థంపై ఆసక్తికి రేకెత్తించే విషయం అయితే అదే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.